भगवते वासुदेवाय। ओम नमो भगवते वासुदेवाय। ओम नमो भगवते वासुदेवाय। हरे कृष्ण। ఈరోజు చాలా చాలా గొప్ప పర్వదినం, రామనవమి. అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు దేవదేవుడు మానవాళికి మర్యాదలు నేర్పించడానికి మానవ రూపంలో అవతరించినటువంటి ఒక గొప్ప పర్వదినం ఈరోజు. రామాయణాన్ని అనుసరించినంత వరకు భరత భూమిలో మనుషులు బాగానే ఉన్నారు. రామాయణాన్ని, మహాభారతాన్ని, భాగవతాన్ని, భగవద్గీతని ఎప్పుడైతే మనం దూరం పెట్టామో ఆనందం దూరం అయిపోయింది, దుఃఖాలు బాగా దగ్గరైపోయాయి. అయినా రియలైజేషన్ రావట్లేదు మనకు. చాలామంది ఏమనుకుంటున్నారు అంటే ఈ టెక్నాలజీ ఇవన్నీ ఆనందం ఇచ్చేస్తుంది అని చెప్పి అనుకుంటున్నారు. ఏ టెక్నాలజీ లేనప్పుడు మన పూర్వీకులు వాళ్ళు ఆనందంగా ఉన్నారా? ఈ టెక్నాలజీ అంతా పొంది మనం ఆనందంగా ఉన్నామా? ఒక్క నిమిషం ఆలోచిస్తే మనకే అర్థమవుతుంది ఏ టెక్నాలజీ లేనప్పుడు మన పూర్వీకులు ఆనందంగా ఉన్నారు అన్నటువంటి సత్యం మనకు తెలుస్తుంది. పాదచారుల నుంచి అంతరిక్షం దాకా టెక్నాలజీ పెరిగిపోయింది, కానీ రోజు రోజుకి ఆనందం తరిగిపోయింది. అసలు ఆనందం ఎక్కడి నుంచి వస్తుంది అనేటువంటి విషయం తెలియకుండా మనం జీవిస్తూ ఉన్నాం. స్వామి ప్రభుపాదులు వారు చక్కటి ఉదాహరణ ఇస్తారు. చేపని నీటిలో నుంచి బయటకు తీసి పంచభక్ష పరమాణాలు పెట్టండి, ఎయిర్ కండిషన్ రూమ్ ఇవ్వండి, దూరదర్శనం చూపించండి, చేప చాలా హ్యాపీగా ఉంటుంది కదా? అవునా కాదా? అరే టీవీ చూపిస్తున్నారు, ఎయిర్ కండిషన్ రూమ్ ఇచ్చారు, పంచభక్ష పరమాణాలు పెట్టారు, చేపకి ఇన్ని ఫెసిలిటీస్ ఇచ్చారు, హ్యాపీగా ఉండదా? ఎందుకు? దానికి కావాల్సింది అది కాదు, దానికి కావాల్సింది నీటిలో ఉండడం. అదే రకంగా ఆత్మ ఇక్కడ అనుభవించేది శరీరం కాదు, ఆత్మకు కావలసినటువంటి ఆహారం ఏంటి అంటే పరమాత్మ సేవ. అది దొరికినప్పుడే ఆత్మ ఆనందంగా ఉంటుంది. అది దొరికినప్పుడే ఆత్మ ఆనందంగా ఉంటుంది. ఈ విషయాలు తెలియక మనం ఆధ్యాత్మిక చింతనను నిర్లక్ష్యం చేయడం ద్వారా ఈరోజు రామాయణం తీసుకోండి, ఒక పెద్దల యొక్క మాటను ఏ రకంగా పిల్లలు అనుసరించాలా అనే దగ్గర నుంచి రామాయణం మొదలవుతుంది. ఎందువల్ల అంటే రేపు పట్టాభిషేకం అవబోతుంది, నువ్వు రాజ్యం వదిలిపెట్టి అరణ్యానికి వెళ్ళిపోవాలా అంటే అది చాలా వరస్ట్ సిచ్యుయేషన్, చాలా దుర్భరమైనటువంటి, అది స్వీకరించలేనటువంటి దుఃఖముతో కూడినటువంటి స్థితి. కానీ రాముల వారు ఏం చేశారు? అంత కష్టమైనటువంటి నిర్ణయం తండ్రి తీసుకున్న పితృవాక్ పరిపాలన అని చెప్పి అరణ్యానికి వెళ్ళిపోయారు. అంటే దాని వెనకాల పరమార్థం ఏంటి అంటే మంచి మాటలు చెప్తే కూడా తీసుకోరా దుర్మార్గులారా, నేను అంత దుఃఖంతో నిండిన మాట చెప్తేనే తండ్రి కోసం నేను అరణ్యానికి వెళ్ళిపోయాను అంటే మంచి మాటలు చెప్పే పెద్దల మాటలు మీరు తీసుకోవాలరా అని చెప్పి మానవాళికి ఉదాహరణ రాముల వారు నిలబడ్డారు. ఇది అక్కడ ధర్మం. ఈరోజు పెద్దోళ్ళు ఒక మంచి మాట చెప్తే చాలు పిల్లలకి ఏమంటారు? మా నాయన అండి హిట్లర్ అండి, మా నాయన అండి తల తినేస్తాడండి. ఇక్కడ ఇట్టుంది, అమెరికాలో అయితే కేసులే పెట్టేస్తున్నారు తల్లిదండ్రుల మీద. మనకు ఆ సంస్కృతి కావాలని చెప్పి అనుకుంటాం. నేను లేదు పిల్లోడిని, వాడికి కొంచెం వయసు వచ్చిన తర్వాత మాట్లాడితే వాడికి ఇంట్లోనే ఒక ఫోన్ నంబర్ అంటించేసి ఉంటారు అనమాట. మీకేమైనా ఇబ్బంది ఉంటే మీ అమ్మ నాయన దగ్గర నుంచి అయినా ఫోన్ చేసేయంటే వచ్చి పోలీసు వాళ్ళు ఎత్తుకొని వెళ్ళిపోతారు.
అంత గొప్ప ఫ్రీడమ్. అసలు ఎందుకు పెద్దల మాటలు వినాలా? ఒక ఆయనకి చిటారు కొమ్మ మీద ఉండేటువంటి పండు చాలా రుచిగా ఉంటుంది, ఎండ బాగా సోకుతుంది కాబట్టి అని చెప్పారంట. ఆయన చిటారు కొమ్మ మీద ఉన్నటువంటి పండును కోయడానికి చెట్టెక్కాడు. ఆ కొమ్మ పెలుసుగా ఉండడం వల్ల ఇరిగిపోయింది. పడిపోబోతూ ఒక కొమ్మను పట్టుకున్నాడు, ఊగులాడుతూ ఉన్నాడు. కాపాడండి 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 అంటున్నాడు. చాలా మంది చేరారు అక్కడ, రకరకాల సలహాలు ఇచ్చారు. అరే అబ్బాయి ఇటు దిగేరా, అరే అబ్బాయి అటు దిగేరా అని చెప్పి. కానీ వాడి వల్ల కావట్లేదు దిగడం. ఒక సాధువు వచ్చాడు. సాధువు వచ్చి ఏం చేశాడంటే ఒక రాయి ఒకటి తీసుకొని వాడిని గట్టి కొట్టాడు. కొడితే వీడికి ఎక్కడ లేని కోపం వచ్చింది. ఏ సాధువు, చూడు, నేను నిస్సహాయ పరిస్థితుల్లో ఉంటే నన్ను రాయితో కొడతావా? కిందకి దిగానంటే నీ కథ చూడు ఏం చేస్తాను అన్నాడు. ఈ సాధువు ఏం లెక్క చేయకుండా ఇంకొంచెం పెద్ద రాయి తీసుకుని మళ్ళా కొట్టాడు పట్టని. ఆయనకి ఇంకా కోపం వచ్చేసింది. చూడు చూడు దిగానంటే నిన్నేం చేస్తాను అన్నాడు. మూడోసారి ఇంకొంచెం పెద్ద రాయి తీసుకుని గట్టి కొట్టాడు. వాడికి ఎక్కడ లేని కోపం వచ్చేసి ఉద్వేగంతో ఎగిరి కొమ్మను పట్టుకొని బరబరా జారుకుంటూ కిందకు వచ్చేసాడు. సాధువు కూల్గా నడుచుకుంటూ పోతున్నాడు. ఏ సాధు ఆగు, నేను నిస్సహాయ స్థితిలో ఉంటే రాయితో కొట్టవా? ఇప్పుడు చూడు నేనేం చేస్తాను అది అన్నాడు. ఒక పెద్ద మనిషి ఏంట్రా అన్నాడు. చూడండి, నేను కొమ్మకొల్లు వేలాడుతూ ఉంటే రాయితో కొట్టాడు ఈ పెద్ద మనిషి అన్నాడు. అప్పుడు ఆ పెద్ద మనిషి చెప్పాడు, ఒరే మేమిచ్చిన సలహా ఏది నిన్ను కాపాడలేదురా. ఆయన రాళ్ల దెబ్బలు కొంచెం దెబ్బ తగిలి ఉండొచ్చు, కానీ ఆ దెబ్బలే నీ ప్రాణాన్ని కాపాడాయి. ఆ దెబ్బలు తినడం వల్ల నువ్వు దిగొచ్చావు, ప్రాణాలు రక్షింపబడ్డాయి. అటువంటి సహాయపడినటువంటి వ్యక్తిని ఏదో చేసేస్తానని వెనకాల పోతా ఉన్నావు. ఈ కథ చెప్పి ఆచార్యులు ఏమంటారంటే, పెద్దలు చెప్పే మాటలు ఆ రాళ్ల దెబ్బల్లాగా కొంచెం దెబ్బలు తగలచ్చు, కానీ నిన్ను పెద్ద అపాయం నుంచి కాపాడటానికి వాళ్ళు ఆ రకంగా చెప్తున్నారు. ఇది అర్థం చేసుకుంటే నీ జన్మ ధన్యమవుతారా పిల్లలారా అని చెప్తున్నారు. ఇది అర్థం చేసుకుంటే మీ జన్మ ధన్యమవుతుంది. ఎందువల్ల అంటే ఆ పెద్దలు కాల్చుకునేసారు జీవితాలు. వాళ్ళ అనుభవంతో చెప్తున్నారు వద్దురా 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 అని చెప్పి. రాముల వారు, దశరథుల వారు రేపు పట్టాభిషేకం అంటే అరణ్యానికి వెళ్ళవయ్యా అంటే అంత దుఃఖమైనటువంటి స్థితిని ఆయన తట్టుకొని వెళ్ళిపోతూ ఉన్నారు. ఎందువల్ల అంటే రాబోయే రోజుల్లో పెద్దలు చెప్పిన మాటకు విలువివ్వరు ఈ జనాలు. విలువలు తెలియని వ్యక్తులు కదా భవిష్యత్తులో. వాళ్ళకు విలువలు తెలిసేటట్టు నేను చెయ్యాలా అంటే పెద్దల మాటను అది ఎంత కష్టమైనా నేను స్వీకరిస్తే రాబోయే తరాల వారు ఆ పెద్దలు అనుభవంతో చెప్తున్నారు, వాళ్ళ మాటలను నేను వినాలా అనేటువంటి దృక్పథంతో నన్ను ఆదర్శంగా తీసుకుని వాళ్ళందరూ కూడా నడుచుకుంటారనే ఉద్దేశంతో రాముల వారు పితృవాకు పరిపాలన అని చెప్పి రాజ్య పట్టాభిషేకాన్ని కూడా త్యజించి అరణ్యాలకు వెళ్ళిపోయారు. అటువంటి రాముడు మర్యాదా పురుషోత్తముడు మానవాళికి మర్యాదలు చెప్పడానికి వచ్చాడు. జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్. మరి అన్నదమ్ములు ఎట్టున్నారయ్యా? ఆస్తుల కోసం చంపేసుకుంటున్నారు కదా. ఈయన అరణ్యానికి వెళ్ళిపోయారు. భరతుడితో తల్లి చెప్పింది, నీకే పట్టాభిషేకం నేను చాలా తెలివిగా ప్లాన్ చేశాను. అప్పుడు భరతుడు ఏమన్నాడు తెలుసా? ఓసి పిచ్చి తల్లి, తెలివిగా నువ్వు ప్లాన్ చేసావా, దుర్మార్గంగా ప్లాన్ చేసావమ్మా? ఆ సింహాసనం మీద ఎవరన్నా కూర్చునే అర్హత ఉంది అంటే అది కేవలం శ్రీరామచంద్రుడికి మాత్రమే ఉంది, నాకు కాదు. అంటే అన్నదమ్ములు ఎట్లా ఉండాలా అనే దానికి ఆదర్శం రామాయణం. అన్నదమ్ములు ఎట్లా ఉండాలా అనే దానికి ఆదర్శం. ఈరోజు ఆస్తుల కోసం తన్నుకుంటున్నారు, దానికోసం దీనికోసం. ఎవరన్నా సఖ్యతగా ఉన్నారా? లేరే. భరతుడు వెళ్ళాడు సైన్యంతో. లక్ష్మణుడు అనుకున్నాడు, మనవల్ని అరణ్యాలకి తరిమేసింది కాకుండా ఇంకా కక్షతోటి సైన్యంతో వస్తున్నాడు భరతుడు. సైన్యంతో వస్తున్నాడు. భరతుడు వచ్చాడు, రాముల వారికి నమస్కరించుకున్నాడు. అన్నగారు, తండ్రి గారు కోరుకుంటే కోరుకున్నారు, దయచేసి వచ్చేయండి అన్నాడు. మాట తప్పన్న ఆయన. రాముల వారి గొప్పతనం ఏంటో తెలుసా? ఒకే పత్ని, ఒకే బాణం, ఒకే మాట. ఇది రాముడు. ఒకే పత్ని, ఒకే బాణం, ఒకే మాట. ఇది రాముడు. అది అనుసరించిన వాడు కూడా
రాముడు ఎంత ఆదర్శంగా ఉన్నాడో వీరి జీవితాలు కూడా అంత ఆదర్శంగా ఉంటాయి. నేను మాట తప్పను, తండ్రి గారు మాటకి ఇచ్చిన ప్రకారం నేను వనవాసం చేసి వస్తాను, నువ్వు వెళ్ళి పరిపాలించు అన్నాడు. అప్పుడు భరతుడు ఏమన్నాడంటే, పాదుకలు పెట్టి ఒకసారి వాటిని ధరించి నాకు ఇవ్వండి స్వామి అన్నాడు. ఎందుకు భరత అన్నాడు. ఈ పాదుకలు తీసుకొని వెళ్ళి ఆ సింహాసనం మీద ఉంచి మీ తరపున ఈ పాదుకలు పరిపాలిస్తాయి, నేను కాదు పరిపాలించేది, ఈ పాదుకలకు పట్టాభిషేకం చేస్తాను స్వామి, ఆ పాదుకలు నాకు ఇవ్వండి అని చెప్పి ఆ పాదుకలను తీసుకుని వెళ్ళాడు. ఇది భరతుడు, ఇది రామాయణం, ఇది సోదరుల మధ్య సౌహృద్భావన ఏ రకంగా ఉండాలా అన్నటువంటిది రామాయణం ప్రపంచానికి ఇచ్చేటువంటి సందేశం అన్నమాట. మరి భార్యాభర్తల బంధం ఏ రకంగా ఉండాలి, భార్యాభర్తల బంధం ఏ రకంగా ఉండాలి. ఈ రోజుల్లో చాలా మంది భర్త బాగా చూసుకున్నప్పుడు అబ్బా సూపర్గా ఉంటారు. ఏదైనా కష్టం వస్తే మా అమ్మగారి ఇంటికి వెళ్ళిపోతున్నానండి, నేను మళ్ళా వస్తానండి. సీతమ్మ తల్లి చెప్పింది. మళ్ళా వీళ్ళు ఏమంటారో తెలుసా, మా అమ్మా నాన్నలు ఎట్టో చూసుకున్నారంటే నన్ను మీకు అసలు చూసుకోవడమే చేత కావట్లేదు. జనక మహారాజు సీతమ్మను చూసుకున్న దానికన్నా గొప్పగా ఏ తల్లిదండ్రులైనా చూసుకొని ఉంటారా ఈ ప్రపంచంలో? మీరు చెప్పండి. అంత సుకుమారంగా పెరిగినటువంటి సీతమ్మ తల్లి రాముల వారు వనవాసానికి నేను వెళ్తానంటే, అమ్మా నువ్వు చాలా సుకుమారంగా పెరిగావు సీత, నువ్వు ఎట్లా అరణ్యాలకు వస్తావు అంటే, స్వామి మీ నీడనయ్యా నేను అని చెప్పి రాముల వారిని అనుసరించి అరణ్యాలకు వెళ్ళింది. ఇది ఒక ఆదర్శవంతమైనటువంటి భార్యకు ఉండాల్సినటువంటి అర్హత అని రామాయణం ప్రపంచానికి తెలియపరుస్తుంది. అన్నీ బాగున్నప్పుడే కాదు, కష్టం ఉన్నప్పుడు కూడా. మరి భర్త భార్య కష్టాల్లో ఉంటే ఆయన తిండి తినలేదు, దేశమంతా వెతికాడు, వెళ్ళాడు, దుర్మార్గులతో యుద్ధం చేశాడు, దుష్ట సంహారం చేశాడు, తన భార్యను తను రక్షించుకున్నాడు, ఆమెను సగౌరవంగా తీసుకుని వచ్చి మళ్ళా ఏలుకున్నాడు. అంటే భర్త కూడా భార్య కష్టంలో ఉంటే వదిలేయకూడదు, వెళ్ళాలా, ఆమెను రక్షించాలా, ఆమెను కాపాడాలా, సురక్షితంగా ఆమెను మళ్ళా ఏలుకోవాలా అనేటువంటి సందేశాన్ని కూడా రాముడు భర్తలందరికీ ఇచ్చాడు. సందేశాన్ని భర్తలందరికీ ఇచ్చాడు. ఇక్కడ నేను భార్యల గురించి చెప్పేసరికి మగవాళ్ళందరూ బ్రైట్ గా ఉండింది ఫేస్. బాగా చెప్తున్నారు గురువు గారు, బాగా చెప్తున్నారు గురువు గారు, అర్థమైపోయింది నాకు. అక్కడ పార్షియాలిటీ లేదు రామాయణంలో. ఎవరికి ఇవ్వాల్సిన మెడిసిన్ వాళ్ళకి ఇచ్చేస్తాడు రాముడు సమానంగా. ఒకరు ఎక్కువ లేదు, ఒకరు తక్కువ లేదు, అందరికీ సమానంగా ఉందన్నమాట. తర్వాత ఒక సేవకుడు ఏ రకంగా ఉండాలా, హనుమంతుల వారు ఒక సేవకుడు ఏ రకంగా ఉండాలా. ఆయన లంకలోకి ప్రవేశించబోతూ ఉన్నారు, కుడికాలు పెట్టబోయాడు, గాల్లో ఆపేశాడు, కాలు వెనక్కి తీసుకున్నాడు. వెనక్కి తీసుకొని కుడికాలు పెడితే శత్రువుకి విజయం అవుతుంది అని చెప్పి ఎడమ కాలు పెట్టాడు. అంటే ఒక స్వామి భక్తుడిగా సేవకుడుగా ఏ రకంగా జీవించాలో. ఇప్పుడు పనోళ్ళు చేరుతారు, చేరిన దగ్గర నుంచి యజమానికి టోపీ వేసి యజమాని ఎప్పుడు అయిపోవాలా అని చెప్పి ప్లాన్ చేస్తా ఉంటారు. కానీ ఒక స్వామి భక్తి హనుమంతుడి దగ్గర నేర్చుకోవాలా. ఆయన కుడికాలు పెడితే శత్రువుకు విజయం అవుతుంది, ఎడంకాలు పెడితే అపజయం అవుతుంది అని అడుగు తీసి అడుగు పెట్టేటప్పుడు కూడా స్వామి గురించి, స్వామి భక్తిని ప్రదర్శిస్తున్నాడు హనుమంతుల వారు. ఇది సందేశం రామాయణం నుంచి. ఈరోజు మనం ఏంటి అంటే, ఎవరితో అన్నా కొంచెం శత్రుత్వం వచ్చిందంటే ఏ స్థాయికి వెళ్ళిపోతున్నారంటే, చిన్న చిన్న విషయాలకు కూడా హత్యలు చేసుకునే స్థాయికి వెళ్ళిపోతున్నారు. హత్యలు. కానీ సీతమ్మ తల్లి ఎంత గొప్ప సందేశం ఇస్తుంది, ఎంత గొప్ప సందేశం ఇస్తుంది. ఆమె అంటుంది, హనుమంతుడు రావణుడు సంహారం అయిపోయిన తర్వాత హనుమంతుడు వస్తాడు, అమ్మా ఈ రాక్షసి జనులు మిమ్మల్ని పెట్టిన కష్టం నేను తట్టుకోలేకపోయాను, చూశాను కదా తల్లి, మీరు అనుమతిస్తే వీళ్ళందరినీ చంపేస్తానంటాడు. చంపేస్తానంటే అప్పుడు సీతమ్మ తల్లి చెప్తుంది, హనుమా
క్షమించడానికి మించిన ఉత్తమ ప్రతీకారం ఇంకొకటి లేదయ్యా. ఫర్గివ్నెస్ ఈజ్ ద నోబుల్ రివెంజ్. ఫర్గివ్నెస్ ఈజ్ ద నోబుల్ రివెంజ్. వాళ్ళ తప్పేం లేదు, వాళ్ళ నాయకుడు రావణుడి వల్ల వాళ్ళు అట్లా ప్రవర్తించారు. నేను నీకు ఒక ఉదాహరణ చెప్తాను. ఒకరోజు ఒక వేటగాడు అడవిలో పులిని జరుగుతూ పోతున్నాడు ఆయుధంతో. ఆ ఆయుధం ఉండేసరికి పులి భయపడి పరిగిస్తూ ఉంది. వాడు పరిగిస్తూ పరిగిస్తూ ఒక రాయి తట్టుకొని పడిపోయాడు. పడిపోతే వాడు ఆయుధం దూరంగా పడిపోయింది. అప్పుడు పులి ఏం చేసింది, వాడిని ధరిమింది. వాడు పరిగెత్తుకుంటూ పరిగెత్తుకుంటూ ఒక చెట్టు దగ్గరికి వెళ్ళేసరికి ఆ చెట్టు మీద ఒక వృద్ధ వానరం కూర్చోనుంది. ఆ వానరాన్ని సహాయం అడిగాడు, చెయ్యని తెచ్చింది, చెట్టు ఎక్కాడు. ఇది చెట్టు ఎక్కిన తర్వాత బాగా అలసిపోయి ఉన్నాడు కదా, పరిగెత్తి పరిగెత్తి. అప్పుడు కోతితో అంటున్నాడు, నాకు కొంచెం అవకాశం ఇస్తే నేను సేద తీరుతాను. అప్పుడు కోతి పడుకో అని చెప్పి ఒళ్ళో పడుకోబెట్టింది. ఈ పులి చెప్తుంది కోతితోటి, ఈ మనుషుల్ని నమ్మకూడదు, చాలా డేంజరస్ ఫెలోస్. ఇది కరెక్టే కదా. పాము దగ్గర విషం ఉంటుందని దగ్గరికి పోము, పులి దగ్గర విషం అది కొరికేస్తుందని దగ్గరికి పోము. కానీ మనిషి నవ్వుతూ ఉంటాడు. సార్ గుడ్ మార్నింగ్ సార్ అంటాడు. ఆ లోపల ఎంత విషయం ఉందో తెలియదు. ఎందువల్లంటే వాడు అన్ని పళ్ళు బయట పెట్టి నవ్వుతా ఉన్నాడు. మన దగ్గరికి వెళ్తే వాడు వెనకాల నుంచి కత్తి పెట్టేస్తాడు. చాలా డేంజర్ మనిషి. సో వీళ్ళని నమ్మకూడదు. వీడు నీకు శత్రువే నాకు శత్రువే, కిందకు తోసేయి, వాడిని చంపేస్తా అంటది పులి. అప్పుడు కోతి అంటది, శరణాగతి పొందిన వాడిని నమ్మక ద్రోహం చేయడం చాలా పాపము, నేను ఆ పని చేయను అంటది. వీడి నిద్ర లేచిన తర్వాత కోతి అంటది, నిన్ను మోసి మోసి నేను అలసిపోయాను, నీ ఒళ్ళో కొంచెం సేపు పడుకోవచ్చా అని అడుగుతుంది వేటగాడిని. వాడు పడుకోమంటాడు. ఆ కోతి నిద్రించేటప్పుడు ఈ పులి అంటుంది, నాకు కోతి మాంసమా మనిషి మాంసమా లెక్క కాదు, కడుపు నిండాల. కడుపు నిండితే ఇంకొక జోలికి వెళ్ళను. జంతువులు కొన్ని నియమాలు ఉన్నాయి తెలుసా మీకు? ఈ క్రూర జంతువులు కూడా అడవిలో కడుపు నిండికి తిన్నాయనుకోండి, సాధు జంతువులు పక్కకు వస్తే ఊరికి నేను చంపేవు, స్టాక్ పెట్టుకోవాలి చంపేసి. అదే ప్రభుపాదులు అది చెప్తారు, 4 రోడ్ల కూడల్లో ఒక బస్తా బియ్యం పెట్టండి, పక్షులు వస్తాయి, ఎంత కడుపు నిండికి తినాలో తినేగిరిపోతాయి. మనిషి వస్తాడు, వీడికి మహా తినేవాడంటే రోజుకు 1 కేజీ అనుకుందాం, కానీ వీడు బస్తా బస్తా ఎత్తుకొని వెళ్ళిపోతాడు. బస్తా బస్తా ఎత్తుకొని వెళ్ళిపోతాడు. సో వీళ్ళు చాలా డేంజర్ మనుషులు, తోసేవాడిని అనేది. కోతిని తోసేయమని చెప్పి, నాకు కడుపు నిండితే చాలు, కోతి మాంసమా మనిషి మాంసం లెక్క కాదు. వీడేం చేశాడంటే అక్కడ కోతిని తోసేశాడు. అది పడిపోతూ ఒక కొమ్మను పట్టుకునింది. అప్పుడు మళ్ళా పులి అంటుంది, చెప్పాను ఆ మనిషిని నమ్మకూడదని. వాడు ఏం చేశాడో చూడు, ఇప్పటికైనా వాడిని దోసేయి, నీ కక్ష కూడా నేను తీర్చుకుంటాను. అప్పుడు కోతి అంటుంది, ఒకడొక తప్పుడు పని చేసి అన్యాయం చేస్తే అదే మార్గాన్ని నేను ఎన్నుకొని ప్రతీకారం తీర్చుకుంటే వాడికి నాకు వ్యత్యాసం ఏముంటుంది? నేను ఈ ప్రదేశాన్ని వదిలిపెట్టి వెళ్ళిపోతాను. అదే మార్గంలో ప్రతీకారం తీర్చుకుంటే వాడికి నాకు ఏం వ్యత్యాసం ఉంది? సీతమ్మ తల్లికి చెప్తుంది, సీతమ్మ తల్లి చెప్తుంది, చెప్పి వాళ్ళని క్షమించు అంటే, వాళ్ళని క్షమించు అని. ఈరోజు మనం అందరం కూడా రామాయణంలో ఎన్నో మానవాళికి ఉపయోగపడేటువంటి ఉన్నాయి. ఒక కప్ప, రాముల వారు కోదండం కింద పడితే ఆ కోదండం కింద కప్ప ఉంటుంది, అది గిలగిలా తన్నుకుంటూ ఉంటుంది. లక్ష్మణ స్వామి చూస్తాడు, చూసి స్వామి మీ కోదండం కింద కప్ప ఉందయ్యా, కొంచెం కోదండం ఎత్తండి అంటే ఎత్తిన తర్వాత ఆ కప్ప కొంచెం నలిగి ఉంటుంది. రాముల వారి చేతిలోకి తీసుకొని, ఏ కప్ప, ఆ కింద నేను కోదండం కింద ఉంటే పిలవచ్చు కదా నన్ను కాపాడమని, నేను కాపాడేవాడిని కదా అని చెప్పంటే, స్వామి ఎవరన్నా కష్టం కలిగిస్తే మిమ్మల్ని కాపాడమని వేడుకుంటాను, మీ నుంచే కష్టం వస్తే నాకు ఇంకెవరున్నారయ్యా కాపాడేవారు, మీరు తప్పించి నేను ఇంకెవరిని పిలవాలా అంటే ఆ కప్పకి జ్ఞానం ఉంది. అన్ని కష్టాలు తీర్చేవాడు ఆ రాముడు, ఆ కృష్ణుడే. ఇక్కడ ఉండే వాళ్ళు ఎవ్వరూ ఏమీ చేయలేరు. మనం ఒక ఫ్రెండ్ దొరికితే 4 రోడ్ల కూడల్లో సమయం వేస్ట్ చేసుకుంటాం. ఒరే నా కష్టాలు తెలుసుంటారా నీకు అంటాడు, చెప్తాడు. ఒక 500 కేజీల కష్టాలు వాడికి చెప్తాడు. వాడు వినేసి, ఓ సింతేనా నా కష్టాలు విన్నావంటే అని చెప్పి వాడు మొదలు పెడతాడు. వీడికి 500 కేజీలు ఉంటే వాడు 1000 కేజీలు ఈ నెత్తిని పెట్టేస్తాడు అన్నమాట. సో అందరూ దీనిలో ఇక్కడ కష్టాల నుంచి ఒకడికి ఒక కష్టం అయితే ఇంకోటికి ఇంకో కష్టం, అందరు కష్టాల్లోనే ఉన్నారు.
అందుకని ప్రభుపాదులు వారు చెప్తారు, హే కృష్ణ కరుణా సింధో దీనబంధో జగత్పతే గోపేశ గోపికా కాంత రాధాకాంత నమోస్తుతే. ఇక్కడ అందరూ దీనులే, ఒకరి కష్టాలు ఒకరు తీర్చలేరు. దీనులకు బంధువు ఎవరంటే ఆ భగవంతుడు. ఆ భగవంతుడికి ఎవరైతే శరణగతి పొందుతారో వాళ్ళని ఆ భగవంతుడు కాపాడగలడు. ఈ సత్యాన్ని మనం అర్థం చేసుకోవాలి. రామాయణం ఎంత గొప్పదంటే, రామాయణంలో రావణాసురుడు కూడా చివరిగా ప్రపంచానికి ఒక గొప్ప సందేశం ఇచ్చాడు. రావణాసురుడు రాక్షసుడు కదా, కానీ రావణాసురుడు కూడా చాలా గొప్ప సందేశం ఇచ్చాడు రామాయణంలో. రాముల వారు బాణం కొట్టారు, కింద పడిపోయాడు, ప్రాణం వదిలిపెట్టడానికి సిద్ధంగా ఉన్నాడు రావణాసురుడు. రాములు వారు చెప్పారు లక్ష్మణుడికి, లక్ష్మణ, వాడెంత దుర్మార్గుడైనా గొప్ప తపస్వి, గొప్ప జ్ఞాని, జ్ఞాన సారం ఏదన్నా ఉంటే అడిగి తెలుసుకోవాలన్నాడు. అంటే లక్ష్మణుడికి ఇష్టపడలేదు. వాడి దగ్గరే పోయి జ్ఞాన సారం ఏంటి అడిగేది, దుర్మార్గుడు అని చెప్పి అన్నగారు చెప్పారు కదా అని వెళ్ళాడు. రావణాసురుడు తల పక్కన కూర్చున్నాడు. కూర్చొని, ఓని నీచుడా, దుర్మార్గుడా, దుష్టుడా, నికృష్టుడా అని చెప్పి స్తోత్రం చదివి, అయినా జ్ఞాన సారం ఏదన్నా ఉంటే ఇవ్వు అన్నాడు. ఎవడన్నా అట్టు అడిగితే ఇస్తాడండి? రావణాసురుడు తల తిప్పుకున్నాడు, ఏం మాట్లాడలేదు. మాట్లాడకపోతే తిరిగి వచ్చేసాడు. వచ్చి, స్వామి జ్ఞానసారం ఏమి ఇవ్వలేదు అన్నాడు. జ్ఞానసారం ఏమి ఇవ్వలేదు అన్నాడు. ఎట్లా అడిగావన్నాడు. ఇట్లా అడిగానన్నాడు. జ్ఞానం అడిగే పద్ధతి ఇది కాదయ్యా, నేను నేర్పిస్తాను. కోదండం పక్కన పెట్టి రాముల వారు వెళ్ళి రావణాసురుడి పాదాల దగ్గర కూర్చున్నాడు. కూర్చొని దానవేంద్ర అంటూ సంబోధించాడు. నీకు నాకు ఎటువంటి శత్రుత్వం లేదు. నా భార్యను అపహరించడం వల్ల నీతో యుద్ధం చేయాల్సి వచ్చింది. అయినా గొప్ప తపస్వివి, గొప్ప జ్ఞానివి, జ్ఞాన సారం ఏదన్నా ఉంటే నాకు ఇవ్వు, నేను ఉపయోగించుకొని ప్రపంచానికి ఇస్తానన్నాడు. అప్పుడు రావణాసురుడు అన్నాడు, స్వామి, మీకు మీ సోదరుడికి ఎంత వ్యత్యాసం ఉందయ్యా. దేవదేవుడు, అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు మీరు. అటువంటిది నేను చెయ్యని అపరాధం లేదు. నా పాదాల దగ్గర కూర్చొని జ్ఞానసారం నన్ను అడుగుతున్నారంటే మీ మహోన్నత హృదయానికి వేరే తార్కాణం ఏముంది స్వామి. అయినా జీవితం చివరి దశలో ఉన్నాను, పెద్ద పెద్ద ఉపన్యాసాలు ఇవ్వలేను. నేను అర్థం చేసుకున్న జ్ఞానసారం ఒకటే, మంచి పనులు చేసి ఆనందంగా జీవించడానికి మనిషి ఉత్సాహపడడు. చెడ్డ పనులు చేసి కష్టాలు కొని తెచ్చుకునేదానికి బాగా ఉత్సాహపడతాడు. ఇదే నేను అర్థం చేసుకున్న జ్ఞానసారం. మంచి చేయాలంటే చాలా కష్టం. ఎవడన్నా మంచి చెప్పాడంటే పెద్ద చెప్పొచ్చావులే ఓ అంటాం. అదే చెడు అంటే, నేను మొన్న ఆదివారం చెప్పాను కదా, ఇద్దరు స్నేహితుల కష్టాలు చెప్పుకుంటారు. ఇద్దరు, ఒరే నాకు చాలా కష్టాలు ఉన్నాయిరా అంటాడు. అవునరా నాకు కూడా ఉన్నాయిరా అంటాడు. మరి ఏంట్రా పరిష్కారం అంటాడు. నాకు స్నేహితుడు ఉన్నాడు, వాడి దగ్గరికి వెళ్దాం రా అంటాడు. ఎవడ్రా వాడు అంటాడు. వాడు ప్రసాదురా అంటాడు. ప్రసాద్ ఎవడ్రా అంటే ప్రభుత్వ సారాయి దుకాణం రా అంటాడు. డబ్బు పోయింది, ఆరోగ్యం పోయింది, ఈదులో తాగి అక్కడెక్కడ పడిపోతే పరువు పోయింది, అన్నీ పోయాయి. అదే రావణాసురుడు చెప్తున్నాడు, కష్టాన్ని కొని తెచ్చుకుంటాడు. ఏది చెడ్డ పనులు చేసి, మంచి పనులు చేయడానికి ఉత్సాహపడడు. ఈరోజు మానవాళి అంతా కూడా ఆర్థికంగా, మానసికంగా, ఆరోగ్యపరంగా, సాంఘికంగా, ఆధ్యాత్మికంగా కష్టాలు పడుతూ ఉంది అంటే చెడు చేయడం వల్లే కదా. కష్టాలు డబ్బిచ్చి కొని తెచ్చుకుంటున్నాడు. అందుకనే స్వామి ప్రభుపాదులు వారు చెప్పారు, ఇస్కాన్ సంస్థ ద్వారా ఎవరైనా భక్తులు ఇక్కడ అనుసరించాలంటే మాంసభక్షం లేదు, వ్యభిచారం లేదు, జూదం లేదు, మద్యం లేదు. ఈ 4 మీ జీవితం నుంచి దూరంగా పెట్టేస్తే ఇంకా కష్టాలు ఏమున్నాయి? మనం పెట్టాం. ఎందుకంటే జీవితం అంతా ఏడ్చి ప్రశాంతంగా ఉండమంటే ఎట్ట గురువు గారు? కష్టం అండి, అలవాటు అయిపోయింది ఏడవడం. అందుకని చెప్పి వాటిని వదలం మేము. వదిలితే కష్టాలు దూరం అయిపోతాయి. ఇవే ఈ 4 వ్యసనాలే. ధర్మానికి 4 పాదాలు ఉన్నాయి. మాంసభక్షం అన్నటువంటిది అహింస అన్న పాదాన్ని పడగొడుతుంది.
పవిత్రత అన్న పాదాన్ని వ్యభిచారం పడగొడుతుంది. సత్యవాక్ పరిపాలన అన్న ధర్మపాదాన్ని జోగం పడగొడుతుంది. తపస్య అన్న ధర్మపాదాన్ని మద్యం పడగొడుతుంది. భీష్మ పితామహుడు మహాభారతంలో చెప్తాడు, తినే దగ్గర నుంచి అన్ని మొదలవుతాయి అని చెప్పి. మొట్టమొదటి ధర్మ నియమం ఏమిటి అంటే అహింస. ఈరోజు మాంసాహారుల సంఖ్య విపరీతంగా పెరిగిపోయింది. నేను ఇప్పుడు ఇవన్నీ చెప్పడం మొదలు పెడితే చాలా మంది వెళ్ళిపోతారు. ఆల్రెడీ సైకిల్ చేసుకుంటున్నారు, ఎక్కువైపోతుంది డోస్. కానీ సత్యం అది చెప్పాల. ఎప్పుడు ఉత్సాహం ఉంటుంది మనకంటే సోమవారం పూజ చేస్తే మంగళవారానికి లాటరీ తగులుద్ది మా దగ్గరికి వస్తే. ఇటువంటివి చెప్తే పొలవమని వెళ్ళిపోతారు. ఒరే నాయన అవన్నీ ఏం జరగవు. ఎందువల్లంటే గురువుగారు రోగం నయం చేసేస్తాడు. గురువుగారికి హార్ట్ ప్రాబ్లం వస్తే మంచి ఐసీయూలో పోయి జాయిన్ అవుతాడు. అది చూసన్నా మనకు అర్థం కాదు. శాస్త్రం ఏం చెప్తుంది అంటే సత్సంగం చేసి సద్భావనలు తెచ్చుకొని సత్కర్మలు చేస్తే సుఖంగా జీవిస్తావు. అంతేగాని నువ్వు అన్ని దుర్మార్గాలు చేసి నేను సోమవారం పూజ చేస్తే మంగళవారానికి లాటరీ తగలాలా అంటే ఎక్కడ మీరు ఎతకండి కూర్చుంటాను డిబేట్లో. ఏ శాస్త్రంలో ఉంది అదంతా కూడా. నీ నడవడికలో మార్పు రానంత వరకు నీకు మంచేమీ జరగదు. ఇది సత్యం, ఇది సత్యం, ఇది సత్యం. ఆ నడవడికలో మార్పు రావాలంటే ఆధ్యాత్మిక చింతనకు వచ్చి భగవత్ సేవలో ఉంటే మన బుద్ధులు మారి మన నడవడికలో మార్పు వస్తుంది. సత్సంగత్యం ద్వారా సద్భావనలు రావాలా. అంతేగాని గురువు గారి దగ్గరికి వెళ్ళిపోతే ఏదో సోమవారం పూజ చేస్తే మంగళవారానికి లాటరీ తగులుతుంది, ఇదేం కాదు. ఈరోజు మనుషులు ఎందుకు కొట్లాడుతున్నారు? మీరు సింహం దగ్గరికి గుడ్ మార్నింగ్ సింహం అంటే నవ్వుతామండి, అదేమంటది? ఏంటమ్మా నేను నవ్వుతూ గుడ్ మార్నింగ్ చెప్తే నువ్వు కౌంటరిస్తున్నావు అంటే నేను తినేదాన్ని బట్టి నా స్వభావం అది. రా కొంచెం దగ్గర రా మాట్లాడుకున్నారా అంటది. ఆమె పేగ పట్టుకోదు. చాలామంది ఫ్రెండ్షిప్ చేయాలని జూలల్లో ఈ మధ్య ఎక్కువ దూకేస్తున్నారు పాపం. అవి బాగా డిస్కస్ చేసి పాపం ఫ్రెండ్షిప్ చేస్తున్నాయి. సో అది తినేదాన్ని బట్టి దాని స్వభావం. స్కూటర్లో పెట్రోల్ వేయాలంటే పెట్రోల్ వేయాలా, కిరోసిన్ పోస్తే ఏమవుతుంది? కాలుష్యం పెరిగిపోద్ది. మాంసం తింటే ఇక్కడ కాలుష్యం పెరుగుద్ది. ఆ కాలుష్యం పెరగడం వల్ల ఏమవుతుంది అంటే అందరూ కూడా సామరస్యంగా మాట్లాడుకునేది ఏముండదు, అందరూ గర్జనే. ఇప్పుడు చిన్న చిన్న విషయాలకు కొట్లాడు. ఇంతకుముందు మేము చిన్నప్పుడు సభలు పెడితే పలానా వాళ్ళ సభ అని పోస్టర్లు పెట్టేవాళ్ళు. ఇప్పుడు సభ అని పెట్టట్లే, ఎక్కడ గర్జింపు, గాండ్రింపు. సభలకు టైటిల్ అది, పలానా వాళ్ళ గర్జింపు, గాండ్రింపు అని టైటిల్స్ పెడుతున్నారు అనమాట. ఎందువల్లంటే ఇంట్లో కూడా చూడండి, చిన్న చిన్న విషయాలకి వీళ్ళు మనుషులు ఉన్నారా ఇంట్లో, లేకపోతే మృగాలు ఉన్నాయా? ఇయే సౌండ్ లింగంలో నుంచి. సామరస్యంగా మాట్లాడుకునే వాతావరణమే లేదు. ఎందువల్లంటే మనందరం పుల్లు అయిపోయాం, మనందరం సింహాలు అయిపోయాం. వాటి ఆహారం మనం తింటున్నాం. అందువల్ల మనం కూడా పుల్లు సింహాలు. ఏ ఇంట్లో చూసినా ఇప్పుడు మీరు ఏదైనా పుల్లులు ఉండే జూ దగ్గరికి వెళ్ళండి, ఆ బోన్ దగ్గరికి శబ్దం ఏమొస్తుంటది? ఈ శబ్దం వస్తుంటదా? మీరు ఏ ఇంటి దగ్గరికి వెళ్ళండి, ఇదే శబ్దం వస్తుంది, ఇదే శబ్దం వస్తుంది. ఏ ఇంటికన్నా వెళ్ళండి, భార్యాభర్తలు మాట్లాడుకొని, తల్లిదండ్రుల పిల్లలు మాట్లాడుకొని, ఎవరైనా మాట్లాడుకొని ఇదే శబ్దం, గాండ్రింపు. కారణం ఏంటి? వీడు తినేది అది, అందువల్ల ఇది అవుతుంది. చైతన్యం చైతన్యం క్రూరంగా మారుతుంది. రజోగుణం. సాత్విక ఆహారం తీసుకోవాలి. ఈరోజు క్యాన్సర్ డే రోజు ఏ ఛానల్ అన్నా పెట్టండి, డాక్టర్స్తో డిబేట్ ఉంటుంది, ఇంటర్వ్యూలు ఉంటాయి. ఏ డాక్టర్ అయినా నేను ఛాలెంజ్ చేస్తాను, క్యాన్సర్ ఎక్కువ శాతం మాంసభక్షకుల్లోనే వస్తుంది అని చెప్పని డాక్టర్ ఉంటాడా చెప్పండి. ఈరోజు మీరు క్యాన్సర్ డే రోజు టీవీ పెట్టుకొని చూడండి. ఈరోజు స్టమక్ క్యాన్సర్ అయినా, బ్రెయిన్ ట్యూమర్స్ అయినా, ఏదైనా కానీ మాంసభక్షం వల్ల వస్తుందని క్యాన్సర్ డే రోజు ప్రతి డాక్టర్ చెప్తాడు. కానీ మనం ఏంటి అంటే ప్రభుపాదులు వారు చెప్తారు, 3 రకాల ఇంటెలిజెన్స్ పీపుల్ అంట. ఫస్ట్ క్లాస్ ఇంటెలిజెంట్ ఫెలో, అరే నాయన మంటల్లో చేయి పెట్టద్దు కాలుతుంది అనగానే వాడు ఇనేసి పెట్టడు. సెకండ్ క్లాస్ ఇంటెలిజెంట్ ఫెలో ఎవడంటే, వీడు నా మీద అసూయత చెప్తున్నట్టున్నాడు, చేయి పెడితే కాలుతుందని, చేయి పెడితే బంగారు కంకణం వస్తుందేమో, పెట్టి చూద్దామని పెడతాడు, వస్తుంది బొబ్బ. వాడు రెండోసారి పెట్టేసి ఆపేస్తాడు. థర్డ్ క్లాస్ ఇంటెలిజెంట్ ఫెలో ఉంటాడంట. వాడెవరయ్యా అంటే
ఒక చెయ్యి పెట్టి బొబ్బలు వస్తే ఈ చెయ్యి కట్ అయ్యింది, ఈ చెయ్యి పెట్టి చూస్తాన్ని రెండో చెయ్యి కూడా పెడతాడు. వీడు థర్డ్ క్లాస్ ఇంటెలిజెన్స్. ఈ సమాజం అంతా ఈ థర్డ్ క్లాస్ ఇంటెలిజెన్స్ ఉందన్నమాట. ఏంటంటే అనుభవంతో ఎవడన్నా చెప్తే ఎవరు వినడు. పూర్వానికి ఎప్పుడో పెద్దవాళ్ళు చెప్పారు. ఏమని చెప్పారంటే, ఆకులు తిన్న మేకలు కొండలెక్కాయి, మేకలు తిన్న మనుషులు మంచాలెక్కారు అని చెప్పారు. పూర్వానికి ఎప్పుడో పెద్దోళ్ళు, డాక్టర్లు గిక్టర్లు కాదు వీళ్ళు. వీళ్ళేమి రీసెర్చ్ చేయలేదు, సైంటిస్టులు కాదు వీళ్ళు. వీళ్ళు అనుభవంతో చెప్పారు. ఆకులు తిన్న మేకలు కొండలు ఎక్కాయి, ఆకులు తిన్న మేకలు కొండలు ఎక్కే శక్తి వచ్చింది. మనం ఇప్పుడు కొండలు ఎక్కమంటే ఇంత పొట్టలు వేసుకొని మనం అమ్మా అమ్మా అంటాం. అది ఎందుకు పోల్చారు అంటే, మేకలు ఆకులే తింటాయి అవి, కానీ టకటక ఎక్కేస్తాయి కొండలు. నువ్వు కూడా ఆకులు వెజిటేరియన్ గా ఉంటే నువ్వు కూడా గోవిందా గోవిందా అంటే కొండలు ఎక్కుతావు నాయన. ఈ మేకలు తిన్న మనుషులు మంచాలు ఎక్కారు. పెద్దలు ఎప్పుడే చెప్పారు. ఈ రోజు మనం ఏంటి అంటే విపరీతంగా మాంసభక్షం, దానివల్ల వ్యక్తుల్లో చైతన్యం. అది తిన్న తర్వాత నెక్స్ట్ ఇంకోటి ఉండాలా, అది తిన్న తర్వాత ఇంకోటి ఉండాలా. పూర్వానికి ఎవడో పెళ్లి చూపులకు వచ్చాడండి, చిన్నప్పుడు తమాషకు చెప్పుకునేవాళ్ళు. పెళ్ళికొడుకు ఏమైనా అలవాట్లు ఉన్నాయండి అని అడిగారండి. అదే ఏమీ లేదండి, అప్పుడప్పుడు ఒక పొడి వేసుకుంటారన్నాడంట. అప్పుడప్పుడు అంటే ఎప్పుడండి అన్నాడంట. అప్పుడండి అన్నాడంట. మరి ఇది ఎప్పుడండి అన్నాడంట. అదండి ఇది అప్పుడండి అన్నాడంట. మరి ఇది ఎప్పుడండి అంటే ఇంకోటి అప్పుడు అన్నాడంట. చిన్నప్పుడు తమాషగా చెప్పుకునేవాళ్ళు. సో అట్టయిపోయింది. ఒకదాని తర్వాత ఒకటి. చివరికి ఏంటి అంటే పాకెట్ చిల్లి, హార్ట్ చిల్లి, కిడ్నీ చిల్లి, లాస్ట్కి బ్రెయిన్ చిల్లి, తర్వాత ఎత్తుకొని పోండి. అవసరమా? తెలివి ఉపయోగించండి. వెజిటేరియన్ చాలా మంచి పదార్థాలు ఉన్నాయి. ఈ చెడు వ్యసనాలు వదిలేస్తే హ్యాపీగా ఏదైనా మనశ్శాంతి కావాలంటే గుడికి రండి, హ్యాపీగా కూర్చోండి. ఇక్కడ మీరు ఒక 3/4 గంట నుంచి ఉన్నారు, ఏమన్నా కష్టంగా ఉందా? ముఖాలు కొంచెం బ్రైట్గానే ఉన్నాయి, ఎవరేమో దుఃఖంగా ఏం కూర్చోలేదు, అందరు నవ్వుతానే ఉన్నారు. భగవత్ తత్వంలో మాధుర్యం ఉంది, భగవంతుని దర్శనంలో మాధుర్యం ఉంది, భగవంతుని కీర్తనలో మాధుర్యం ఉంది. వీటన్నీ వడ్లు పెట్టేసి మొన్న ఒకడెవడో వీడియో పెట్టాడు, వాడు తాగడానికి పెట్టుకున్నాడు అనమాట బాటిల్. ఎడ తెలుసా? ఎందుకురా అంత చస్తావు? ఎవడు నిన్ను అన్నాడు అంత కష్టపడమని? వాడు ఇట్ట ఎవడో తమాషగా పెట్టాడు అనమాట. అది దాంట్లో యూట్యూబ్ లోనో ఫేస్బుక్. వాడు ఇట్ట ముక్కిట పట్టేసుకొని మళ్ళా దానికి పెద్ద ఫీలింగు. దేనికి రా? నువ్వు శుభ్రం కొబ్బరి నీళ్ళు తాగు, ఆ ముక్కేం పట్టుకోవాల్సిన అవసరం లేదు. బత్తాయి జ్యూస్ తాగు, ఏమీ లేదు. ద్రాక్ష రసం తాగు, అని అబ్బా అని అనాల్సిన అవసరం లేదు. తర్వాత మళ్ళీ ఇది చెడితే మళ్ళీ ఇంకోటి ఆడవాళ్ళాడా, అయ్యో అమ్మో పూజో మొర్రో అని. యాపిల్ కంపెనీ సంస్థాపకుడు, ఆయన క్యాన్సర్ వస్తే చివరిగా ఒక రియలైజేషన్ రాశాడు ఆయన, స్టీవ్ జాబ్స్. ఏం రాశాడు అంటే, నీ దగ్గర డబ్బు ఎక్కువ ఉంటే హాస్పిటల్ కొనేయచ్చు, పెద్ద వార్డు కొనేయచ్చు, వైద్యుల్ని కొనేయచ్చు, వైద్యాన్ని కొనేయచ్చు, కానీ నొప్పిని అనుభవించేవాడిని మాత్రం కొనలేవు, నువ్వే అనుభవించాలా అన్నాడు. నొప్పిని అనుభవించేవాడిని మాత్రం కొనలేవు, నువ్వే అనుభవించాలా. శాస్త్రాలు చెప్పాయి, ధర్మో రక్షతి రక్షత అంటే స్టిక్కర్ అంటించుకోవడం కాదు. ధర్మానికి 4 పాదాలు ఉన్నాయి. ఆ ధర్మాన్ని నువ్వు ఎప్పుడు పాటించిన వాడివి అవుతావు అంటే ఈ యొక్క దుర్వ్యసనాలు. ఆ 4 పాదాలని పడగొట్టేది ఏంటి? అహింస అన్న పాదాన్ని మాంసభక్షం పడగొడుతుంది, పవిత్రత అన్న ధర్మ పాదాన్ని వ్యభిచారం పడగొడుతుంది, సత్యవాక్ పరిపాలన అన్న ధర్మ పాదాన్ని జూదం పడగొడుతుంది, తపస్య అన్న ధర్మ పాదాన్ని మద్యం పడగొడుతుంది. ధర్మహీన పశు ఈ సమాన, ధర్మాన్ని పాటించకపోతే వాడు పశువుతో సమానమని శాస్త్రాలు చెప్తూ ఉన్నాయి. ఒక 20 కుక్కలు ఉన్నటువంటి గదిలో సైలెన్స్ ప్లీజ్, లవ్ ఈచ్ అదర్ అని బోర్డులు పెట్టండి. అవి సైలెంట్గా ఉంటాయి కుక్కలు కదా, ఉండవా? అంత పెద్ద బోర్డులు పెట్టారు కదా, పెట్టినా ఉండవా? అవి కాట్లాడుకుంటాయి కుక్కలు. ఆ జంతు చైతన్యం ఉన్నటువంటి మనుషులున్న సమాజంలో కూడా శాంతి ఉండదు. ఆధ్యాత్మిక చింతన ద్వారా మనిషిలో మృగత్వం, మనిషిలో రాక్షసత్వం ఎప్పుడు పోతుందో అప్పుడే సమాజంలో శాంతి అని స్వామి ప్రభుపాదులు వారు చెప్పారు. ఆధ్యాత్మిక చింతన సోమవారం పూజ చేస్తే మంగళవారానికి లాటరీ తగడానికి కాదు, మనిషి నడవడికలో మార్పు తీసుకురావడానికి. అప్పుడే సమాజం శ్రేయస్కరంగా ఉంటుంది. గురునానక్ ఒక గ్రామానికి వెళ్ళాడు. ఆ గ్రామంలో అందరూ మంచోళ్ళు. ఉపన్యాసం అయిన తర్వాత గురునానక్ చెప్పాడు, ఈ గ్రామం సర్వనాశనం అయిపోవాలని ఆశీర్వచనం చేశాడు.
ఇంకో గ్రామానికి వెళ్ళాడు. అందరూ దుర్మార్గులు. గురునానక్ ఆశీర్వచనం ఉపన్యాసం తర్వాత ఏం చేశాడంటే, ఈ గ్రామం బ్రహ్మాండంగా అభివృద్ధి చెందాలా అని ఆశీర్వచనం చేశాడు. ఆ శిష్యులకి బుర్రలకి ఏం అర్థం కాలేదు. మంచోళ్ళు ఉండే గ్రామం సర్వనాశనం అయిపోవాలని ఆశీర్వచనం చేశాడు. చెడ్డోళ్ళు ఉండే గ్రామం బ్రహ్మాండంగా అభివృద్ధి చెందాలని గురువు గారు ఆశీర్వచనం చేశారు. ఈ ఆశీర్వచనాల ఆంతర్యం ఏంటి అని చెప్పి వాళ్ళకి నిద్రపట్టగా గురువు గారిని నిద్రలేపేశారు. గురువుగారు, మీ ఆశీర్వచనాల వెనకాల ఉన్న ఆంతర్యం ఏంటి అన్నాడు. అప్పుడు గురునానక్ నవ్వుతూ చెప్పాడు, మంచోళ్ళు ఉండే గ్రామం నాశనం అయిపోవాలని ఆశీర్వచనం చేశారు. ఆ మంచోళ్ళ గ్రామం నాశనం అయిపోతే ఉపాధి కోసం తల ఒక దిక్కుకెళ్తారు. వాళ్ళు ఎక్కడికి వెళ్తే అక్కడ మంచిని పెంచుతారు. తద్వారా మంచి ప్రచారం అవుతుంది. మరి చెడ్డోళ్ళు ఉండే గ్రామం అభివృద్ధి చెందాలని ఆశీర్వచనం చేశారేంటి గురువు గారు అన్నారు. చెడ్డోళ్ళు ఉండే గ్రామం చెడిపోతే వాళ్ళు ఒక తల ఒక దిక్కుకెళ్తారు. వాళ్ళు ఎక్కడికి వెళ్తే అక్కడ నాశనం చేసేస్తారు. అది అభివృద్ధి చెందితే వాళ్ళ నీడ కూడా వేరే గ్రామం మీద పడకుండా ఉంటుందని చెప్పి చెడ్డోళ్ళు ఉండే గ్రామం అభివృద్ధి చెందాలా. ఈరోజు సమాజానికి కావాల్సింది ఏంటి అంటే, సమాజంలో మంచిని పెంచేటువంటి వ్యక్తులు తయారు చేసేటువంటి వ్యవస్థ తయారు కావాలి. ఆ ఆశయంతో స్వామి ప్రభుపాదుల వారు 70 సంవత్సరాల వయసులో ప్రపంచమంతా తిరిగి అన్ని దేశాల్లో ఈ యొక్క సనాతన ధర్మాన్ని ప్రచారం చేశారు. ఈ యొక్క ధర్మం ఏం చేస్తుంది సమాజంలో ఏం చేస్తుంది? ఏకనాథ్ బాబా అని చెప్పున్నారు. ఆయన గంగా తీరంలో కూర్చొని జపం చేసుకుంటున్నాడు. ఒక వ్యక్తి ఇంకో వ్యక్తితో పందెం కాశాడు. ఏమని అంటే, ఆయన శాంత స్వరూపుడని మంచి పేరుంది, ఆయన కోపంగా తెప్పిస్తే నీకు 10,000 వరహాలు ఇస్తా అన్నాడు. ఈ పందెం కాసిన వ్యక్తి వెళ్ళి ఆయన జపం చేసుకుంటూ ఉంటే ముఖాన ఉమ్మూశాడు. ఆయన పల్లెత్తు మాట్లాడకుండా వెళ్ళి గంగలో స్నానం చేసి మళ్ళా వచ్చి కూర్చున్నాడు. మళ్ళా ఉమ్మూశాడు. మళ్ళా గంగలో వెళ్ళి స్నానం చేసి వచ్చి కూర్చున్నాడు. 108 సార్లు అట్లా ఉమ్మూస్తే 108 సార్లు గంగలో పోయి స్నానం చేసి వచ్చి కూర్చున్నాడు. పల్లెత్తు మాట్లాడలేదు. ఈ దుర్మార్గుడికి పాశ్చాత్తాపం కలిగింది. వెళ్ళి పాదాల మీద పడి అపరాధం చేశాను, క్షమించండి అన్నాడు. అప్పుడు ఆయన ఏమన్నాడు తెలుసా? నీ రుణాన్ని నేను ఏ రకంగా తీర్చుకోగలనయ్యా బాబు అన్నాడు. నేను 108 సార్లు మీ మీద ఉమ్మూస్తే మీ రుణం అంటారేంటి స్వామి అన్నాడు. 108 సార్లు నా మీద ఉమ్మేయడం వల్ల 108 సార్లు పుణ్య గంగలో స్నానం చేసే మహద్భాగ్యాన్ని నాకు కలిగించాను. మీ రుణాన్ని నేను ఏ రకంగా తీర్చుకోగలను? ఆధ్యాత్మిక చింతన ఇటువంటి పరివర్తన తీసుకొని వస్తుంది. మృగారి వేటగాడు జంతువును సగం చంపి గిలగిలా తన్నుకుంటే చూసి ఆనందించేటువంటి వాడు. అటువంటి దుర్మార్గుడు నారదముని సాంగత్యం వల్ల వాడిలో పరివర్తన కలిగింది. కొన్ని సంవత్సరాల తర్వాత నారదముని పర్వతముని ఆ మార్గంలో వస్తూ, నాకు శిష్యుడున్నాడు వాడిని చూపిస్తానని అక్కడికి తీసుకెళ్తే వాడు నారదముని చూసి 10 అడుగులు వెనక్కి వేశాడు. పర్వతముని అనుకున్నాడు, గురువుని చూస్తే సాష్టాంగ నమస్కారం చేయాలన్న సంస్కారం లేని శిష్యుణ్ణి చూపించడానిక ఇంత దూరం నాకు తీసుకొచ్చాడు అన్నాడు. వాడు 10 అడుగులు వెనక్కి వేసి వాడి భుజాన ఉన్న కండువా తీసి నేల మీద ఉన్నటువంటి క్రిమికీటకాదులను పక్కకు జరిపి అప్పుడు సాష్టాంగ నమస్కారం చేస్తున్నాడు. ఒకప్పుడు జంతువును సగం చంపి గిలగిలా తన్నుకుంటుంటే చూసి ఆనందించేటువంటి వ్యక్తి ఆధ్యాత్మిక చింతన ద్వారా చిన్న క్రిమికీటకాదులను కూడా హాని తలపెట్టకూడదని వాటిని పక్కకు జరిపి సాష్టాంగ నమస్కారం చేశాడంటే ఇది ఆధ్యాత్మిక చింతన సమాజంలో తీసుకుని వచ్చేటువంటి మార్పు. ఇది ఆధ్యాత్మిక చింతన. వేరే వాళ్ళకు సహాయం చేయడం వదిలేసేయండి. ఒక శిష్యుడు గురువు గారి దగ్గరికి వచ్చాడంట. గురువుగారు, మీరు ప్రచారం చేయమన్నారు ధర్మం గురించి, ఎవరికి చెప్పినా కానీ వినట్లేదు, ఎట్లా వాళ్ళని కన్విన్స్ చేయాలా అన్నాడంట. అప్పుడు గురువు గారికి ఇట్లా నీళ్లు పెట్టున్నారంట ఒక గ్లాసులో. ఆయన ఆ గ్లాస్ ఇట్ట పైకెత్తి 10 నిమిషాలు నేను ఇట్ట పట్టుకొని నిలబడితే ఏమవుతుంది అన్నాడంట. ఏం కాదు గురువుగారు, గంట సేపు నిలబడితే చెయ్యి లాగేస్తుంది అన్నాడు. రోజంతా నిలబడితే చెయ్యి ప్యారలైజ్ అయిపోద్ది అన్నాడు. కింద పెట్టేస్తే హ్యాపీగా ఉంటారన్నాడు. అప్పుడు గురువు చెప్పాడంట, మనసులో 10 నిమిషాల కష్టం ఏం పర్వాలేదు, గంట సేపు మనసులో కష్టం మొయ్యాలంటే చాలా బాధగా ఉంటుంది, రోజంతా మొయ్యాలంటే ఇంకా బాధగా ఉంటుంది. ఆధ్యాత్మిక చింతన ఎప్పటి కష్టాలప్పుడు మనసులో నుంచి కింద దించి పెట్టేసేదానికి ఉపయోగపడతాయి. ప్రతి ఒక్కరికి అవసరం ఇది. ఇంతకుముందు మన పూర్వీకులు టీవీలు కాలక్షేపాలు లేవు. సాయంత్రం అయితే గుడికి వెళ్ళి ఆ గుడిలో భజన, కీర్తన, ప్రవచనం విని రోజులో ఏదైనా కష్టాలు ఉంటే ఆ ప్రవచనం వింటే వాళ్ళ మనసులో అన్నీ పోతాయి. ఆ గుళ్ళో వదిలేసి శుభ్రంగా ఇంటికి వెళ్ళి హ్యాపీగా పడుకునేవాళ్ళు. ఇప్పుడు ఏంటి అంటే ఎక్కించుకునేదే కానీ దించుకునే మెకానిజం లేదు. రోజు రోజుకి నెత్తిన ఎక్కుతా ఉంటాయి. అందుకనే మనిషి నడిచేటప్పుడు చూడండి, వాడు
ఆ నెత్తినేం బరువు కనపడదు, కానీ వాడు నడుస్తుంటే ఎట్టుంటుందంటే నెత్తిని టన్నులు మోస్తున్నట్టు ఉంటుంది. వాడు ఇన్విజిబుల్ వెయిట్స్ కనిపించవు, బుర్రలో ఉన్నాయి, రోజు ఎక్కించుకోవడమే, దించడం లేదు. గుడికి రండి, దిగిపోతాయి, అప్పుడు ఇటు నడవచ్చు హ్యాపీగా. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. చాలా మంది మనుషులు ఇప్పుడు ఏంటంటే ఏదో ఒక రకంగా డబ్బుంటే ఆనందం వచ్చేస్తుంది, ఇంకేం అవసరం లేదు అనే కాన్సెప్ట్ లో ఉండిపోయారు. ఇదే గోదావరి తీరంలో ఒక జమీందారు ఉండేవాడంట. ఆడికి ఎప్పుడు టెన్షనే. పక్కింట్లో ఒక పూరి గుడిసెలో ఒక సామాన్యమైన కూలి చేసుకునేవాడు ఉండేవాడు. ఆడు కడుపు కూటి కోసం ఏదో కూలి పని చేసుకోవడం, మిగిలిన సమయంలో వాడు ఎప్పుడు చూసినా కానీ అసలు భూమి మీద కాలు నిలబడేది కాదంట. గోవింద బోలో గోపాల బోలో, గోవింద బోలో గోపాల బోలో అని చింతలేస్తూ కనిపించేవాడంట. ఈ జమీందారికి వాడిని చూస్తే అసూయ. నాకు ఎంత డబ్బు ఉంది, నేను ఎప్పుడు టెన్షన్లో ఉంటాను. మనుషులు ఎట్టంటే, నేను ఎప్పుడు చెప్తాను కదా, కలియుగం కపటానికి కొట్లాటలకు యుగం అంటారు. కపటానికి, క్వారల్ అండ్ హిపోక్రసీ. హిపోక్రసీ అంటే కపటం. ఎదురెళ్ళి పడినప్పుడు నమస్కారాలు పెట్టుకుంటారు, అన్నా నమస్తే అన్నా అంటాడు. మనసులో ఏముంటుందంటే, వీడితో సైకిల్లో తిరుగుతున్న, వీడు కార్లు తిరుగుతున్నాడు, వాడికి ఆ కారు పోకుండా పోతే చూడకుండా పోతాను లోపల అనుకుంటూ నమస్తేనా అంటాడు. ఆడు నమస్తే తమ్ముడు అంటాడు. వీడితో సైకిల్లో తిరుగుతూ కారులో తిరుగుతున్నానని కొనుక్కుంటాడు, వాడికి ఆ సైకిల్ కూడా పోకుండా పోతా, నేను చూడకుండా పోతానా అని చెప్పి నమస్తే తమ్ముడు అంటాడు. ఇది వ్యవహారం, అసూయ, ద్వేషాలు. సో వీడు గోవిందా గోపాల్ అంటే జమీందార్ తట్టుకోలేకపోయాడు. ఏం చేశాడు తెలుసా? ఆడికి ఒక మహత్తరమైన ఆలోచన వచ్చింది. ఒక 20,000 వరహాల మూట తీసుకెళ్ళి ఆ గుడిసెలో పడేశాడు. ఆ 20,000 వరహాల మూట వచ్చి గుడిసెలో ఎప్పుడైతే పడిందో, ఈ కూలీ నాలి చేసుకునేవాడు గోవిందా గోపాల పోయింది. గుడిసి చుట్టూ ప్రదక్షిణాలు, లోపలికి వెళ్ళడం బయటకు రావడం, ప్రదక్షిణాలు, లోపలికి వెళ్ళడం బయటకు రావడం. అప్పుడు ఈ జమీందారు అనుకున్నాడు, నాకు తోడు దొరికాడు, నాకు తోడు దొరికాడు. వారం రోజులు అట్లా నడిచింది. వారం రోజుల తర్వాత మళ్ళా వీడు గోవింద బోలో గోపాల బోలో, గోవింద 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 విఠల విఠల పాండురంగ విఠల 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 పాండురంగ విఠల 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 విఠల. ఈ మధ్య ఒక సైన్స్ ఆర్టికల్ ఒకటి రిలీజ్ అయింది. విఠల విఠల అంటే హృద్రోగాలు రావంట, హార్ట్ డిసీజెస్ రావంట. ఇంకొక ఆర్టికల్ రిలీజ్ చేశారు, రోజుకి 70 సార్లు చప్పట్లు కొడితే హృద్రోగాలు రావంట. చిన్నపిల్లలకి మేము స్కూల్లో టీచరు ఏదన్నా ఒప్పచెప్పకపోతే గుంజీలు పెట్టించేవాళ్ళు. ఈరోజు అమెరికాలో జ్ఞాపక శక్తి కోసం జ్ఞాపక శక్తి థెరపీ అని చెప్పి ఒకటి పెట్టారు, $200 అంట. ఆడపోతే వాడు ఏం నేర్పిస్తాడు తెలుసా? గుంజీలు పెట్టడం నేర్పిస్తాడు. అవును, గుంజీలు పెడితే జ్ఞాపక శక్తి పెరుగుతుందంట. ఈ సైన్స్ మనకు తెలియదు. పిల్లోళ్ళు ఏదైనా ఒప్పచెప్పలేదంటే టీచర్ గుంజీలు పెట్టనేవాడు. ఇప్పుడు గుంజీలు పెట్టిస్తే కేసు పెట్టేస్తారు టీచర్ మీద. ఆడు దద్దమ్మలాగున్నా పర్వాలేదు కానీ గుంజీలు పెట్టకూడదు. కానీ ఇప్పుడు అమెరికాలో డబ్బులు ఇచ్చి గుంజీలు పెడుతున్నారు. ఎందువల్లంటే మెమరీ ఇంప్రూవ్ అవుద్దంట. సెటప్ థెరపీ అంట దానికి. సో ఇంతకుముందు మన పూర్వీకులు ఏంటి అంటే రోజు గుడికి వెళ్ళే వాళ్ళు, భజన చేసేవాళ్ళు. అసలు గుడికి వెళ్తే ఎందుకు కూర్చోవాలో కూడా తెలియదు చాలా మంది. అక్క గుడికి వెళ్తే కూర్చోవాలంట, అక్క అటు కూర్చొని పోదాము. ఎందుకక్క
కొబ్బరికాయ కొట్టుకొని తిన్నాక, పులిహోర తిన్నాక కాదక్క. దర్శించిన తర్వాత భగవంతుడిని ఎవరో ఒకరు సాధువులు భగవత్ తత్వం చెప్తుంటే అది వినడానికి కూర్చునేవాళ్ళు. రాను చెప్పేవాళ్ళు లేదు, వినేవాళ్ళు లేదు. గుళ్ళు అదొక సెంటిమెంట్ అయిపోయింది. గుడికి వెళ్తే కూర్చోవాలంటక్క అని చెప్పి ఉండిలేసి వెళ్ళిపోతుంది. ఒకవేళ ఎక్కువసేపు కూర్చుంటే మళ్ళీ ఏంది తెలుసా చర్చలు, రామేశ్వరం పోయినా శనేశ్వరం పోనట్టు అత్తా కొడల గొడవలు, రాజకీయాలు, సినిమా కబుర్లు అవి గుళ్ళో చెప్పుకునేది. గుడి దానికోసం లేదు, గుడి జ్ఞానానికి కూడలి. ఆ భగవంతుడిని దర్శించిన తర్వాత భగవత్ తత్వం వినాలా. ఏదైతే వింటామో అది మన జీవితంలో ఉపయోగించవాలి. జన్మ ధన్యమైపోతుంది, జన్మ ధన్యమైపోతుంది. సో అందుకోసం దేవాలయం ఉందన్నమాట, అందుకోసం దేవాలయం. సో అందువల్ల మనం ఏంటి అంటే ఇవన్నీ కూడా మన సనాతన సంస్కృతిలో ఉన్నటువంటి పద్ధతులన్నీ కూడా హైలీ సైంటిఫిక్ అన్నమాట, హైలీ సైంటిఫిక్. వాడు వారం రోజుల తర్వాత మళ్ళీ గోవిందా గోపాల అంటూ చింతలేస్తూ కనిపించాడు. ఈ జమీందార్ తట్టుకోలేకపోయాడు. వారం రోజులు తోడు దొరికాడు, మళ్ళీ ఇటు తప్పించుకున్నాడు ఏంటని చెప్పి వాడి గుడిసి దగ్గరికి వెళ్ళిపోయి వాడిని గట్టిగా పట్టుకొని, ఒరే వారం రోజులు టెన్షన్ ఉన్నావు, మళ్ళీ గోవిందా గోపాల అంటూ చింతలేస్తున్నావు ఏంట్రా అన్నాడు. వాడు అన్నాడు, ఏమో స్వామి, ఏదో కడుపు కూటి కోసం కూలీనాలి చేసుకుని మిగిలిన సమయంలో ఆ భగవంతుడి సేవలో ఆనందం ఉన్నాను. ఎవడో పనికి మాలినోడు 20 వరహాల మూట తెచ్చి నా గుడిసెలో పడేశాడు. అది పడిన దగ్గర నుంచి ఎట్ట కాపాడుకోవాలా, ఎట్ట ఖర్చు పెట్టాలా విపరీతమైన టెన్షన్ అయిపోయింది. ఈరోజు ఏకాదశి పర్వదినం, ఈ టెన్షన్ కారణం ఈ మూటే కదా అని అర్థం చేసుకున్నా. తీసుకెళ్లి గోదాట్లో పడొచ్చా, మళ్ళా హ్యాపీగా ఉన్నా. హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. రామ లక్ష్మణ జానకి, రామ లక్ష్మణ జానకి, జై బోలో హనుమాన్ కి, జై బోలో హనుమాన్ కి. सीताराम 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 सीताराम, राधे श्याम राधे श्याम राधे श्याम राधे श्याम, सीताराम 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 सीताराम, राधे श्याम राधे श्याम राधे श्याम राधे श्याम, सीताराम 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 सीताराम, राधे श्याम राधे श्याम राधे श्याम राधे श्याम. లాస్ట్ గా ఒక కథ చెప్పి ముగిచ్చేస్తాను. మనందరికీ కూడా జాతకాలు, నవగ్రహాలు, జీవితం ఏమైపోతుంది, ఎందువల్ల దుఃఖాలు, చాలా టెన్షన్. కొంచెం గడ్డం పొడవుగా ఉన్న స్వామి ఎవడన్నా కనిపిస్తే చాలు, గురువుగారు శిష్యా నీ కష్టాలు ఉన్నాయమ్మా అని. గురువుగారికి తెలుసు, చెప్పాను కదా, గురువుగారికి తెలుసు. గురువుగారు ఎట్టండి మీకు తెలుసు, నాకు కూడా ఉన్నాయి కాబట్టి తెలుసు. రామాయణంలో లంకా దహనం చేస్తారు హనుమంతుల వారు. రాక్షస ఆర్తనాదాలను వినిపిస్తూ ఉంటాయి. ఉన్నట్టుండి ఏదో దేవతాస్వరంలాగా వినిపిస్తుంది, కాపాడండి కాపాడండి కాపాడండి. ఎక్కడి నుంచి వస్తుంది ఆ శబ్దం అని చూస్తే ఒక గుహలో నుంచి వస్తుంటుంది. అప్పుడు హనుమంతుల వారు పిడికిలు ఇట్లా బిగించి ఆ గుహని కొడతాడు, బండ పగిలిపోతుంది. లోపల నుంచి శనిదేవుడు బయటకు వస్తాడు. వస్తే ఇదేంటి స్వామి మిమ్మల్ని ఎవడు బంధించేశాడు లోపల అంటాడు. అయ్యా, రావణాసురుడు ఇంద్రజిత్తు పుట్టేటప్పుడు గ్రహాలన్నీ మంచి కక్షలో ఉంటే వాడి భవిష్యత్తు బాగుంటుందని మమ్మల్ని కాళ్ళతో తొక్కి పట్టుకొని ఉన్నాడు. బ్రహ్మ భయపడిపోయాడు. వీడే ఇంత దుర్మార్గుడు, అన్నీ బాగుండేవాడు పుడితే వాడు ఇంకెంత దుర్మార్గుడు అవుతాడో, వాడితో ఎట్టేగాల అని
నారదుల వారు తండ్రికి హామీ ఇచ్చి వచ్చాడు. అయ్యా రావణాసుర, నువ్వు చాలా గొప్పోడివయ్యా, నువ్వు ఇంద్రుడు చంద్రుడు భజన చేశాడు, ఆయన ప్రసన్నమైపోయాడు, అంతా బాగానే ఉంది, కానీ ఒక్క లోపం ఉందని వేరే వాళ్ళు అనుకుంటే విన్నాను అన్నాడు. ఏంటి అన్నాడు, వీరుడి లక్షణము గ్రహాలని వెనకాల నుంచి తొక్కి పట్టుకొని ఉన్నాడు, వెనకాల నుంచి యుద్ధం చేసేటువంటిది వీరుడి లక్షణం కాదు. నేను అనలేదు సుమా, వాళ్ళందరూ అనుకుంటున్నారు. నువ్వు అన్నది కూడా కరెక్టే, గ్రహాలారా వెళ్లికలు పడుకోండి అన్నాడు. వాళ్ళు వెళ్లికలు తిరిగి పడుకునేటప్పుడు శని యొక్క దృష్టి రావణాసురుడి మీద పడింది. అప్పుడు ఇంద్రజిత్తు పుట్టాడు అన్నమాట. అందుకు కోపంతో శనిని గుహలో బంధించేశాడు. దహింపబడుతూ ఉంది, నన్ను కాపాడావు, అయినా హనుమా నువ్వు నాకంత సహాయం చేస్తే నా దృష్టి నీ మీద పడింది కదయ్యా అన్నాడు. అప్పుడు హనుమంతుడు అన్నాడు, శని దృష్టి పడితే ఏమవుతుంది అన్నాడు. ఎవడో ఒకడికి చెప్పాడు, ఏలినాటి శని పట్టిందని చెప్పాడు ఒక అర్చకుడు. వీడు పూజారి దగ్గరికి వెళ్ళి, అయ్యా శని దోషం నుంచి నివారణ కోసం పూజ చేయమన్నాడంట. వాడు 10,000 నోటు పదాలు పెట్టమన్నాడంట ఆ అర్చకుడు. వీడు అన్నాడంట, అంత లేదండి అన్నాడంట. 5,000 నోటు పదాలు పెట్టవా అన్నాడంట. అంత లేదండి అన్నాడంట. 1000 నోటు పదాలు పెట్టరా అన్నాడంట. అంత కూడా లేదండి అన్నాడంట. ఉదయ్ నోటు పదాలు పెట్టరా అన్నాడంట. అంత కూడా లేదండి అన్నాడంట. ఒక 10 రూపాయలైనా దక్షిణ పెట్టవా అన్నాడంట. అది కూడా లేదండి అన్నాడు. ఇంకా శని నేను చేస్తుంది పోరా అన్నాడు. వీడి దగ్గర 10 రూపాయలు కూడా లేకపోతే ఇంకా శని ఏం చేస్తుంది. హనుమంతుల వారు తోటి చెప్పాడంట శనిదేవుడు, అరే స్వామి, నా ప్రభావం వల్ల ఏం జరుగుతుందో తెలుసా, రాజ్యం పోతుంది, భార్య దూరం అయిపోద్ది, ధనం దూరం అయిపోద్ది అని పెద్ద లిస్టు చదివాడంట. అప్పుడు హనుమంతుడు చెప్పాడంట, నువ్వు చెప్పే లిస్టుకి అసలు నాకు సంబంధం లేదయ్యా, ఇవేమీ లేవు నా దగ్గర. ఇంకోటి ఏంటంటే, నాకు ఒక పెద్ద ఆశ్రయం ఉంది, పెద్ద ఆశ్రయం. ఆ ఆశ్రయం నా నెత్తి మీద ఉన్నంత వరకు నాకే లోటు జరగదు. ఆ ఆశ్రయం ఏంటి అంటే, శ్రీరామచంద్రుని పాదపద్మములే నా ఆశ్రయము అన్నాడు. శ్రీరామచంద్రుని పాదపద్మములే నా ఆశ్రయము, నాకు ఇంకేమీ లోటు లేదు, ఏం ప్రాబ్లం లేదు, నువ్వు నా గురించి బాధపడద్దు అన్నాడు. అప్పుడు శనిదేవుడు అన్నాడంట, హనుమా నీ సమాధానంతో నేను చాలా ప్రసన్నమైపోయాను. శనివారం రోజు ఎవరైతే నీకు ప్రదక్షిణలు చేస్తారో నా ప్రభావం వాళ్ళ మీద ఉండదు అని చెప్పి వరం ఇచ్చాడంట శనిదేవుడు హనుమంతుడు. మీకు కష్టాలు నష్టాలు ఏమన్నా ఉండనివ్వండి, ఆ రాముడికి శరణాగతి పొందండి, ఆ కృష్ణుడికి శరణాగతి పొందండి. ఏ శని ఏ గ్రహము ఏది మిమ్మల్ని ఏం చేయలేదు. మీరు ఆనందంగా మీ జీవితాన్ని గడిపేదానికి అవకాశం ఉంది. కలియుగంలో ఏ రకంగా ఆ రాముడు ఆ కృష్ణుడికి శరణాగతి పొందాలంటే శాస్త్రాలు చెప్తున్నాయి, కలికాలే నామరూపే కృష్ణావతార్. ఒక్కొక్క యుగంలో ఒక్కొక్క యుగ ధర్మం. కృతేయ ధ్యాయతో విష్ణు, సత్యయుగంలో తపస్సులు, త్రేతాయ యజతోమకై, త్రేతాయుగంలో యజ్ఞయాగాలు, ద్వాపరే పరిచర్యస్య, ద్వాపర యుగంలో విగ్రహారాధన, కలోత హరికీర్తన, కలియుగంలో సింపుల్, పిల్లోళ్ళు పెద్దోళ్ళు ఆడోళ్ళు వృద్ధులు ఎవరైనా కానీ చేయగలిగినటువంటి సులభమైనటువంటి మార్గం నామ సంకీర్తన. అందరూ నాతో చెప్పండి, హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే హరే. ఎవరినన్నా పిలిస్తే వాళ్ళకి వినపడాలి కదా, వాళ్ళకి వినపడకుండా పిలిచి వాళ్ళు రాలేదు అంటే ఎట్టండి. మీరేమనుకుంటున్నారంటే గట్టిగా అర్పించేసి ప్రసాదం పెట్టకుండా పంపించేస్తారేమో అనుకుంటారేమో. ఈరోజు రామనవమని అందరికీ ప్రసాదం ఏర్పాటు చేశాం, దాంట్లో సందేహం ఏం లేదు. ఇప్పుడు మీరు ఇచ్చిన అరుపులకి ఎక్కడ దాకా వెళ్ళిందంటే వైకుంఠంలో ద్వారపాలకుల వరకు వెళ్ళిందంట. వాళ్ళు స్వామి గౌతమి ఘాట్ల ఇస్కాన్ టెంపుల్లో మిమ్మల్ని పిలుస్తున్నారయ్యా అన్నాడంట. నాకు వినపడలేదయ్యా అన్నాడంట స్వామి కొంచెం పెద్దగా. స్వామికి వినిపించాడు, హరే కృష్ణ
హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే హరే. ఇప్పుడు కూడా సమస్య వచ్చింది. ఇప్పుడు సమస్య ఏంటి అంటే లక్ష్మీ అమ్మవారు అన్నారంట, స్వామి నిజమేనయ్యా గౌతమి ఘాట్లో ఇస్కాన్ లో మిమ్మల్ని పిలుస్తున్నారు అనిందట లక్ష్మీదేవి. దేవి నీ దాకా వచ్చింది కానీ నా దాకా రాలేదన్నాడు స్వామి. ఆయన దాకా తీసుకెళ్తాం. ఇంకొకసారి లాస్ట్ గా హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే హరే. ఇది షౌడశక నామ్నాం కలికల్ముచనాశనం నాతరో పరతరోపాయత్ సర్వవేదేషు దృశ్యతి. ఈ 16 పదాలైన భగవంతుని ఎవరైతే జపిస్తారో కలి కల్ముచ నాశనం, కలికాలంలో ఉండే కల్ముచాలన్నీ నాశనం అవుతాయి. నాతరో పరతరోపాయత్ సర్వవేదేషు దృశ్యతి. వేదాలు మొదటి నుంచి చివరి దాకా తిరగవేసిన ఇంతకు మించిన వేరే మార్గం లేదు. విద్యార్థులు దీన్ని కానీ చెప్పిస్తే మెమరీ పవర్ పెరుగుతుంది. నన్ను ఇప్పుడు మీకు ఓపిక ఉండాలా, ఉదయం దాకా చెప్పమన్నా కొన్ని వందల కథలు చెప్తా కూర్చుంటా నేను. ఆ మెమరీ ఎక్కడి నుంచి వచ్చిందంటే కేవలం నామం చెప్పించడం వల్ల, ఇంకేం మ్యాజిక్ లేదు. సో పిల్లలకి మెమరీ పవర్ పెరగాలంటే మీ పిల్లల చేత చదువుకునే దానికి ముందు 108 సార్లు ఈ మంత్రం చెప్పింది. మంత్ర అంటే ఏంటంటే మన్ అంటే మనసు, త్రా అంటే మనసులోని కల్పనలను కల్ముషాలను తొలగించేది. వాడికి బుర్రలో క్రికెట్ గురించి ఉంది, సినిమాల గురించి ఉంది, అందుకని చదివితే బుర్రకు ఎక్కట్లేదు. ఈ మంత్రం చేస్తే అవన్నీ పోతాయి, ఏకాగ్రత వస్తుంది, అప్పుడు వాడికి మెమరీ పవర్ బాగుంటుంది అనమాట. మీరు ఉద్యోగస్తులైనా గృహులైనా ఒకసారి మనం వంట చేస్తూ ఉంటాం, ఉప్పు వేయాల్సింది పోయి తీపేస్తాం, తీపేయాల్సింది పోయి ఉప్పేస్తాం. సో ఎక్కడ ఉంటుంది మైండ్. సో వంటలు బాగుండాలంటే నామం బాగా పనిచేసే వాళ్ళు ఉద్యోగమైనా వ్యాపారమైనా సక్రమంగా ఉండాలంటే మన మనసు నిలకడగా ఉంటే గంటలో చేసే పని అరగంటలో చేయొచ్చు, 15 నిమిషాల్లో చేయొచ్చు. మనసు బాగలేకపోతే గంటలో చేసే పని 10 గంటలు కూడా చేయలేకపోవచ్చు, అసలు చేయలేకపోవడం పోవచ్చు. ఆ ఏకాగ్రత మనసు ప్రశాంతంగా ఉంటే మనం పనులు నైపుణ్యంగా చేసేదానికి అన్ని వర్గాల వ్యక్తులకి కూడా మనసు ప్రశాంతత కావాలా. ఆ ప్రశాంతత మంత్ర అంటే మన్ అంటే మనసు, త్రా అంటే మనసులోని కల్ముషాలను తొలగించేది. తర్వాత మీ పిల్లలందరి భవిష్యత్తు బాగుండాలంటే వారానికి అట్లీస్ట్ 2 రోజులైనా ఒక 2 కథలు రామాయణం నుంచో మహాభారతం నుంచో చెప్పండి, నీతి కథలు చెప్పండి. మీరు చెప్పలేకపోతే ఇక్కడ సండే స్కూల్ అని పిల్లలకి మేము కండక్ట్ చేస్తున్నాం, దాంట్లో తెచ్చి జాయిన్ చేయండి. వాళ్ళకి రోజు ప్రతి సండే కూడా ఈ మోరల్స్, ఎథిక్స్, భగవద్గీత ఇవన్నీ చెప్పడం జరుగుతుంది. వాటిలో వాళ్ళు పాల్గొంటే వాళ్ళ భవిష్యత్తు బాగుంటుంది. నేను మొన్న మా అమ్మగారికి కొంచెం బాగాలేదని చెప్పి తిరుపతి వెళ్ళాను. అక్కడ ఒక డాక్టర్ వచ్చాడు, నన్ను చూడంగానే ప్రణామం చేశాడు. చేయంగానే డాక్టర్ ఏంటబ్బా ప్రణామం చేసేస్తున్నాడు అనుకున్నాను నేను. ఆ పిల్లవాడు అన్నాడు, గురుగారు మర్చిపోయారేమో, మీరు భగవద్గీత మీద స్టేట్ వైడ్ కాంపిటీషన్ పెట్టారు కదా, నాకు స్టేట్ ఫస్ట్ ర్యాంక్ వచ్చింది, నేను ఇప్పుడు రూయా హాస్పిటల్లో డాక్టర్గా ఉన్నాను అని చెప్పి గుర్తు చేసుకున్నాడు అనమాట. సో ఇట్లాగా వాళ్ళ భవిష్యత్తు బాగుంటుంది. ఈ యొక్క భగవద్గీత, భాగవతం ఇవన్నీ చదివితే మీ పిల్లల జీవితాలు బాగుండాలా అంటే మీరు ఇవన్నీ నేర్పించండి, అప్పుడు వాళ్ళ జీవితాలు బాగుంటాయి. అంతేగాని ప్రతిదానికి సెల్ ఫోన్ ఇచ్చేసి, ప్రతిదానికి టీవీ చూపించేసి, మళ్ళీ ఎవడన్నా ఇంటికి అంకులు వస్తే మళ్ళీ అంకుల్ ముందు అయ్యో అంకుల్కి చూపిరా నువ్వు ఎట్ట ఫైటింగ్ చేస్తావో అంటే వాడు పెద్ద అయిన తర్వాత నాన్న నువ్వు చెప్పావు కదా నేను మంచి ఫైటర్ అని, నీతోనే ఫైటింగ్ చేస్తా నాన్న అని డిస్కు అని రోడ్లో తోసేస్తాడు. కావాలా ఇది చెప్పండి. అదే రామాయణం చెప్పండి, దశరథుడికి ఎంత గౌరవం ఇచ్చి రాములు వారు ప్రవర్తించుకున్నారు, మీ పిల్లలు కూడా అట్లా ప్రవర్తించుకుంటారు. సో అందువల్ల మన యొక్క సంస్కృతి సాంప్రదాయానికి విలువ ఇవ్వండి. ఈ పిచ్చి పిచ్చివన్నీ కూడా అవి మన జీవితాలు పిచ్చి చేస్తాయి కానీ నాశనం చేస్తాయి కానీ మంచి చేయవు. అందువల్ల తిరిగి భూమి గుండ్రంగా ఉన్నట్టుగా మన పూర్వీకులు ఏదైతే పాటించి ఆనందంగా శాంతిగా ఉన్నారో అది మనం పాటిస్తేనే మనం ఆనందంగా శాంతిగా ఉంటాం. మనుషుల మధ్య ప్రేమలు, విలువలు ఇవన్నీ రావాలంటే రామాయణం, మహాభారతం ఇవన్నీ రావాల. యంత్రాలతో జీవితం గడిపితే ఇప్పుడు అది తిరుగుతుంది ఫ్యాను,
నేను చేయబెట్టినా మీరు చేయబెట్టినా కట్ చేస్తుంది. స్వామీజీ కదా అనే వదలదు అది. ఎందువల్లంటే యంత్రం, దానికి స్వామీజీ గురించి ఏం తెలియదు అనమాట. మనం కూడా యంత్రాలతో ఎక్కువగా గడిపితే మన పిల్లలు మనం కూడా యంత్రాలాగా తయారైపోయి తండ్రి లేదు తల్లి లేదు, ఆ ఫ్యామిలీ ఎవరు చేయబెట్టినా కట్ చేసేటట్టు వీడు కూడా అందరినీ కట్ చేసేస్తాడు. సో అందువల్ల మనం యంత్రాలకు కొంచెం దూరంగా ఉండి ప్రేమతత్వాన్ని ఇచ్చినటువంటి ఆ భగవత్ తత్వాన్ని మన జీవితాల్లోకి తీసుకుంటే వ్యక్తుల్లో ప్రేమ, అనురాగాలు, ఆప్యాయతలు ఇవన్నీ పెరుగుతాయి. సో అందువల్ల ఈ రామనవమి రోజు మిమ్మల్ని అందరినీ నేను విజ్ఞప్తి చేసుకుంటున్నాను. ఆ దేవదేవుడు శ్రీరామచంద్రుడు మర్యాదలు నేర్పించాడు, మానవ రూపంలో వచ్చి ఆ రామాయణాన్ని అనుసరిద్దాం, మన జీవితాల్ని ధన్యం చేసుకుందాం. హరే కృష్ణ. ఇప్పుడు స్వామివారికి మంగళహారతి ఉంటుంది, తర్వాత ప్రసాదం ఉంటుంది. అందరూ కూడా మంగళహారతి తర్వాత ప్రసాదాన్ని స్వీకరించి ఆ రాముల వారిని హృదయపూర్వకంగా ప్రార్థించండి. స్వామి, మీరు చూపించిన మార్గంలో మేము నడిచేదానికి మాకు శక్తిని ఇవ్వమని ఆ రాముణ్ణి వేడుకొని హరే కృష్ణ నామం మీతోటి తీసుకుని వెళ్ళండి ఇంటికి. అందరూ అక్కడ నామం కార్డ్స్ ఉంటాయి, ఆ కార్డ్స్ తీసుకుని వెళ్ళండి. రోజు 10 నిమిషాలు 108 సార్లు చేయడానికి ప్రతి ఒక్కరు చెయ్యండి, మీ జన్మ ధన్యమవుతుంది. హరే కృష్ణ. जगतगुरु श्रील प्रभुपाद की, बाल गोपीनाथ की, जगन्नाथ बलदेव सुभद्रा माई की।